నేటి పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియులరా, క్రిస్మస్ దినాలలో మనము ఉంటూ ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క జననమును గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఆయన జననమును గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు తన జననము ఎంత శ్రేష్టమైనదో, గొప్పదో, మానవాళి మనుగడను ఆయన జన్మించుట ద్వారా మానవునికి ఎంత విలువ వచ్చిందో, ఒక్క యేసయ్య జన్మము ద్వారా మాత్రమే మానవుడు దేవుని యొద్దకు రావడానికి అవకాశము దొరుకుతుంది అనే సత్యాన్ని మనము గ్రహించుట మంచిది. ఆ కాలంలో సీజర్ అనే చక్రవర్తి ప్రజా సంఖ్య వ్రాయవలనని ఆజ్ఞాపించాడు. అప్పుడు యోసేపు మరియమ్మ గారు వారు ప్రియులరా జనాభా లెక్కలలో వారి పేరు నమోదు చేసుకోవడానికి వారు బెత్లెహేము వెళ్ళడము జరిగింది. ఆ సందర్భంలో మరియమ్మ గారికి ప్రసవ వేదన కలుగుతూ ఉన్నప్పుడు ప్రియులరా వారు సత్రమునకు వెళ్ళినప్పుడు సత్రము ఖాళీ లేదు. అనేక మందితో సత్రము నిండిపోయింది. ప్రియులరా సత్రములో ఖాళీ లేనప్పుడు ఆయా కుటుంబముల దగ్గరకు వెళ్ళి కొంచెము స్థలం ఇవ్వండి అని యోసేపు గారు అడిగినప్పుడు, ఎందుకంటే అది పస్కా పండగ కాలము గనుక ఎక్కడెక్కడో ఉన్న ప్రజలు, రక్త బంధువులందరూ, దూరపు బంధువులందరూ వారి వారి రక్త బంధువుల గృహాలకు వచ్చేవారు కనుక ఎవరిల్లు కూడా ఖాళీ లేని పరిస్థితి అయిపోయింది. అయితే ఆమె డెలివరీ అయ్యింది. పశువుల శాల వారికి శరణ్యమయ్యింది. ఈ సంఘటన మనం ఆలోచన చేస్తే బాధకరమైనదే, హృదయానికి భారం అనిపిస్తుంది. ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త ఈ లోకానికి వస్తే ఈ లోకము ఆయనకు చోటివ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ లోకము తయారయ్యింది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో ఆయన లేకుండా ఏదీ కలుగలేదు, కలిగి ఉన్నదంతా ఆయన వలన కలిగింది. కలిగించిన దేవుడు ఈ లోకానికి వస్తే ఉద్యోగం ఇచ్చిన ఆ సత్రపు అధికారి అన్నాడు, హౌస్ఫుల్ అనే బోర్డు పెట్టేశాడు, నో ఎంట్రీ. ఒక సృష్టికర్తకు సాదాసీదా
సామాన్యమైన చిన్న ఉద్యోగం చేసుకున్న ఆ సత్రపు అధికారి అన్నాడు, ఇక్కడ మీకు చోటు లేదు అన్నాడు. అటువంటి సందర్భంలో వారికి పశువుల పాక శరణ్యమయ్యింది. ప్రియులరా, యూదులు పశువుల పాక, అక్కడ పాక అన్నారు కానీ యూదుల యొక్క సాంప్రదాయం ఏంటంటే పశువులకు బిల్డింగ్ కడతారు, దాని మీద వారి ఇల్లు కట్టుకుంటారు. అది యూదుల సాంప్రదాయం. అయితే పశువుల పాక ఎలాగుంటుందో దాని పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. పిల్లరా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు గమనించినట్లయితే ఆ తొలిచూలు కుమారుని కని ఆయనకు పొత్తుగుడ్డలతో ఆయనను చుట్టి పశువుల తొట్టిలో యేసయ్యను పండుకోవడం పెట్టారు. ఇప్పుడు యేసయ్య పశువుల తొట్టిలో పండుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, పరలోకమందున్నటువంటి దూతలు భూలోకానికి వచ్చి గొర్రెలు కాసుకున్నటువంటి ఆ గొర్రెల కాపర్లకు ఒక సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చి ఆ ప్రభువారు ఏ విధముగా ఉన్నారో వారికి ఒక ఆనవాలు చెప్పారు. ఏంటి ఆనవాలు? 12వ వచనము చదివితే మీకు తెలుస్తుంది. దానికి ఇదే మీకు ఆనవాలు: ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచుదురని వారితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య జన్మ దూతలు పరలోకము నుండి వచ్చి ఈ భూలోకానికి తెచ్చిన సమాచారము ఏమంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ప్రియులరా, ఈరోజు నా సారాంశం ఏంటంటే, వాక్యాంశం ఏంటంటే ఆనవాలు. ఏంటండి వాక్యాంశము? ఆనవాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గొర్రెల కాపరులు యేసయ్యను గుర్తుపట్టడానికి, చూడడానికి వెళ్ళేవారు, దర్శించటానికి వెళ్ళేవారు, పరామర్శించటానికి వెళ్ళేవారు, పూజించటానికి వెళ్ళేవారు, ఆరాధన చేయటానికి వెళ్ళేవారు, సేవించటానికి వెళ్ళేవారు. వారికి ఆనవాలను తెలియజేశారు. లేకపోతే యేసయ్య ఎక్కడుంటాడో, ఏ విధముగా ఉంటాడో వారికి చెప్పకపోతే వారికి ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు వారి గురించి దూత ఆనవాలు చెప్పారు. ఏంటి ఆనవాలు? ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డారు. అది ఆనవాలు. ఆ ఆనవాలను బట్టి గుర్తించటానికి వీలుగా ఉంటుంది కనుక, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక వెంటనే వెళ్ళి ఆ శాలలో, పశువుల శాలలో ఉన్నటువంటి యేసయ్య దగ్గరికి వెళ్ళి సాగిలపడి ఆరాధన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్యకు ఆనవాలు పొత్తుగుడ్డలో నిలిచాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఆనవాలు సాక్ష్యముగా నిలవబడ్డాయి. ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, దేవుని వాక్యము ఎంత మర్మయుక్తమైనదంటే, ఆ బాలుడుగా ఉన్న యేసయ్యకు అలనాడు పొత్తిగుడ్డలో చుట్టడానికి వీలయ్యింది.
ఆ పొత్తిగుడ్డలే కాపరులకు ఆనవాలయ్యాయి. ఆ పొత్తిగుడ్డలే వారికి సాక్ష్యముగా నిలవబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొత్తిగుడ్డలు బాలుడుగా ఉన్న వ్యక్తికి వెట్టని కలిగిస్తాయి. అది చలికాలము గనుక ఆ చలికాలములో ఒక ప్రక్క దుర్గంధము, ఒక ప్రక్క రొచ్చు, మరొక ప్రక్క దోమలు, మరొక పక్క పురుగులు ఆ స్థలములో ప్రభువారిని పొత్తిగుడ్డలతో క్రిములు కీటకాలు తగలకుండా, ఎటువంటి రోగము రాకుండా పొత్తిగుడ్డలతో చుట్టబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారికి ఆనవాళ్ళు ఏమయ్యాయంటే ఆ పొత్తిగుడ్డలే. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులలో కొంతమంది మనకు తెలియకపోయినప్పుడు ఆనవాళ్ళు చెప్తారు. ఇదిగో పలానా సంఘం శరత్ థియేటర్ దగ్గర ఉన్నాను, అక్కడ ఉన్నాను, నువ్వు రా అంటారు. అంటే ఏంటి? ఆనవాళ్ళు. ఏంటమ్మా? ఆనవాళ్ళు. ఇదిగో బట్టలు కొనుక్కోవాలి కదా, పలానా దగ్గర ఉన్నాను, చెన్నై సూపర్ షాపింగ్ వచ్చింది, అక్కడున్నాను అని ఆనవాళ్ళు. ఎవరైనా ఫోన్ చేస్తే నిజమంటారా అబద్ధం అంటారా? ఇప్పుడు మీరు ముందు వెళ్ళిపోయారు, మీ వాళ్ళు మీ దగ్గరికి రావాలి, ఫోన్ కాల్ ఉంది, ఫోన్ కాల్లో మీరు ఫోన్ చేస్తారు, నేను పలానా దగ్గర ఉన్నాను. ఎక్కడున్నావు? సిఎంఆర్ షాపింగ్లో ఉన్నాను, రా. ఎన్నోది అంటే మూడోది, అక్కడే చీరలు ఉంటాయి, డ్రెస్సులు ఉంటాయి, కాబట్టి అక్కడికి రా అంటే ఏం చెప్పడం? అది ఆనవాళ్ళు చెప్పడం. మా అన్నయ్యకి కవల పిల్లలు పుట్టారు, ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరు ఒకలాగా ఉంటారు, ఎవరిని పోల్చుకోలేరు. వారు అరే చిన్నోడంటే చిన్నాన్న, నేను పెద్దోడు, నేనోడు అక్కడ పెద్దోడిని, చిన్నోడంటే మరి పెద్దోడు అన్నాడు, నేను పెద్దోడు కాదు, చిన్నాను అన్నాడు. అంటే కన్ఫ్యూజ్ అయిపోవాలి. అంటే వారికి ఆనవాళ్ళు, వాళ్ళ నాన్నలు ఏం చేశారంటే ఆనవాళ్ళు పెట్టారు వాళ్ళకి. వాళ్ళ నాన్న వాళ్ళు కూడా మోసం చేసేవాళ్ళట డబ్బులు తీసుకున్నప్పుడు. చీర వెళ్ళేసరికి నువ్వు నాకు ఎక్కడ ఇచ్చావు డాడీ అంటే, ఇదేంట్రా ఇప్పుడు ఇచ్చాను కదా, అయితే నాకు కాదంటే, అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఏం చేశారంటే వాళ్ళు కనుగోడానికి ఒక ఆనవాళ్ళు పెట్టారు వాళ్ళకి. అప్పుడు దానిని బట్టి వారు ఈజీగా గుర్తుపెట్టేశారు. ఇద్దరిని పోల్చుకోలేము, ఇద్దరు ఒకలాగా, ఏ డిఫరెన్స్ లేదు ఇద్దరికి. పిల్లరా, భూమి మీద ప్రభువు జన్మించినప్పుడు ఒక ఆనవాళ్ళను చూపించారు దూతలు. ఏంటి ఆనవాళ్ళంటే యేసయ్యను గుర్తించటానికి, యేసయ్యను కనుగోడానికి పొత్తిగుడ్డలు కారణమయ్యాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనం సరిగా అర్థం చేసుకుంటే చెడిపోయి లేక పడిపోయి విడిపించటానికి ఎటువంటి హోప్స్ లేనప్పుడు ఆది దంపతులైన ఆదాము అవ్వలు దేవుని మాటను వ్యతిరేకించినప్పుడు వారు మహిమ వస్త్రాలు కోల్పోయారు. వారు దిగంబరత్వాన్ని కనుగొన్నారు. వారికి సిగ్గు, భయము అప్పుడు వచ్చింది. ఎప్పుడైతే దేవుని మహిమ వస్త్రాలు కోల్పోయారో వారు దిగంబరులుగా ఉన్నారని ఒకరికి ఒకరు అర్థమయ్యింది. అప్పుడు వారు సిగ్గు ఏర్పడిన తర్వాత చెట్లు చాటుకు వెళ్ళిపోయి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేరువేరుగా ఉండవలసి వచ్చింది. ఒకరినొకరు చూడలేకపోయారు. అప్పుడు వారు ఏం చేశారంటే ఆ కచ్చడములను, ఆకులను కట్టుకొని వారి శరీరమును కప్పుకొని బయటకు రావలసి వచ్చింది. పిల్లరా, వారు దేవుడు అనుగ్రహించిన వస్త్రాలను కోల్పోయారు, పోగొట్టుకున్నారు. వారు విలువైన మహిమ వస్త్రాలు జార విడుచుకున్నారు. వారి పరిస్థితి దిగంబరమైపోయింది. పిల్లరా, దేవుడు ఎంత గొప్పవాడంటే దిగంబరులుగా ఉన్న వారిని దిగంబరులుగా ఉంచకుండా
పాపము చేసిన వారిని పాపములోనే ఉంచకుండా వారిని విడిపించటానికి వారి కొరకు ఒక జంతువును బలి ఇచ్చి వారికి చర్మపు చొక్కాలను కుట్టించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జంతు రక్తము వలన వారికి విడుదల కలిగింది. ఇప్పుడు ఆ జంతు చర్మము వీరికి ఏమయ్యిందంటే వస్త్రాలుగా మార్చబడ్డాయి. మొట్టమొదటి టైలర్ ఎవరంటే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి చర్మపు చొక్కాలను కుట్టించి వారి దిగంబరత్వాన్ని పోగొట్టి వారి దేహములను కప్పుకోవడానికి వీలు కలిగించాడు. ఎప్పుడైతే చర్మపు చొక్కాలను దేవుడు వారికి ఇచ్చాడో ఆ చర్మపు చొక్కాలు వారికి రక్షణకు కారణమయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనములో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గుడ్డలు ఆది దంపతులైన ఆదాము అవ్వలకు పొందిన రక్షణకు ఆనవాలుగా మార్చబడ్డాయి. అపవాది మాయలో పడి మలినమైపోయిన వారి బ్రతుకులు, ఆత్మీయత కోల్పోయి దిగంబరులుగా ఉండినటువంటి ఆది దంపతుల పట్ల దేవుడు ప్రేమను కనపరిచి, కృపను కనపరిచి, దేవుడు వారి పట్ల దయను కనపరిచి, దేవుడు వారి పట్ల కనికరము కనపరిచి, అయ్యో నా పిల్లలు తెలుసో తెలియకో తప్పు చేశారు, నా మాటను మీరిపోయారు, నా ఆజ్ఞను తృణీకరించారు, నా కోపం పుట్టించారు, అయ్యో ఎండిపోయిన ఆకులు చినిగిపోతాయి, రాలిపోతాయి, మాడిపోతాయి, కాలిపోతాయి అని చెప్పి ఒక మంచి మనసుతో నా యేసయ్య వారికి చర్మపు చొక్కాలను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈ చర్మపు చొక్కాలు వారికి రక్షణకు గుర్తు, విమోచనకు సాదృశ్యము. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితంలో చర్మపు వస్త్రాలు వారికి ఆనవాలుగా ఉన్నాయి. హల్లెలూయా. వారికి ఏమై ఉన్నాయి? ఆనవాలు. ప్రియులరా, యేసయ్య పుట్టినప్పుడు దూత ఆనవాలు చెప్పింది. ఆ ఆనవాలు ఇప్పటికీ ఉన్నాయి. యేసయ్య ఎక్కడ జన్మించాడో ఆ ఆనవాలు ఉన్నాయి. యేసయ్య ఎక్కడ సువార్త ప్రకటించాడో ఇప్పటికీ ఆనవాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య జన్మ ఎంత గొప్పది కదూ. యేసయ్య జన్మించటం ఎంత శ్రేష్టమైనది కదూ. ఎందుకంటే తెలియని పామరులను వారు గుర్తించటానికి పొద్దుగొడ్డలు ఆనవాలయ్యాయి. ఆది దంపతులు మహిమ వస్త్రాలు పోగొట్టుకోవడానికి ఆ చర్మపు చొక్కాలు రక్షణకు, విమోచనకు ఆనవాలయ్యాయి. హల్లెలూయా. మీరు ఎక్కడైనా డబ్బులు దాచుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ డబ్బులు మీకు దొరకవు. ఎందుకని దొరకవు? మర్చిపోతారు కనుక. అప్పుడు మీరు రెండోసారి ఏం చేస్తారంటే ఆ డబ్బులు దొరకకపోతే మీకు గుర్తుండే స్థలంలో వాటిని పెట్టుకొని వాటికి కొన్ని గుర్తులు పెడతారు. ఆడవాళ్ళైతే బియ్యానికి ముగ్గులు వేస్తారు, అది గుర్తు. కోడలు ఉందనుకో, కన్నారీల దగ్గర ఉందనుకో, అత్త ఏం చేస్తుందంటే గుర్తులు పెడతారు. అంటే ఈ బియ్యము కన్నోరికి ఇచ్చేస్తుందేమో అని తెలివైన గడసరి అత్త ఏం చేస్తుందంటే గడసరి కోడలకు ఆనవాలు తెలియకుండా పెడతారు. కోడలు తక్కువైనలా వాళ్ళు గడసరవలే. మా అత్త ఇక్కడ ఆనవాలు పెట్టింది కనుక ఎక్కడ తీయాలో వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా గమనించండి, ఆనవాలు అప్పుడప్పుడు పెట్టుకుంటాం. ఒకసారి నేను డబ్బులు పెట్టాను, నా బీరువాలల్లా తిరగేశాను. నా బట్టలు, పాస్టర్ గారి బట్టలు, మా పిల్లల బట్టలు, మా ఇద్దరు పిల్లల బట్టలు ఎక్కడో దొరకలా. నేనే పెట్టాను. ఓ ఫ్యాంట్లో పెట్టాను అన్నాను. ఆ ఫ్యాంట్లో చూసరికి ఏ ఫ్యాంట్లో లేదు. ఆ రాత్రికి తినడానికి కూడా తిండి లేదు. తిండి ఉంది కానీ తినబుద్దు వేలా. ఏమండి ఆ దాచుకున్న డబ్బులండి
ప్రార్థించి ఇచ్చిన డబ్బులండి. మనసుకు నొప్పి అనిపించదండి, బాధ అనిపించదండి. నేను ఉద్యోగస్తున్నా, ఆ బ్యాంకులోకి వెళ్ళి డ్రా చేసుకుని మళ్ళీ తెచ్చుకుంటాం. లేకపోతే అప్పు అయినా పుడుతుందా నాకు? అప్పు ఎవరైనా ఇస్తారా? పాస్టర్ గారు భిన్న అనేసి ఎవరు అప్పు ఎవరు? కాబట్టి ప్రియులారా, ఆ రోజు నిద్ర పట్ల రాత్రి తర్వాత మీకు ఒకసారి చెప్పాను, తర్వాత ప్రార్థన చేసుకు, దేవా నీ చిత్తమవుతుంది, నీ డబ్బులు దొరికితే దొరికించు, లేకపోతే లేదు. కానీ గుండు బరువు ఎక్కిపోతుంది అయ్యా, బయటికి బాగా ఉన్నాను కానీ లోపల తినేస్తుంది అయ్యా, అయ్యా నాకు కనిపించినట్టు దొరికించినట్లు చేయంటే దేవుని దయ వల్ల పాస్టర్ అమ్మ గారికి డబ్బులు దొరికాయి. ఆమె వెళ్ళింది, ఒక్కొక్క ఫ్యాంట్ తీసింది, నేను ఎందులో పెట్టానో అందులోనే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వస్తువు పెట్టినా ఆనవాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ యేసయ్య పుట్టిక ఆనవాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, మహిమ వస్త్రాలు కోల్పోయిన ఆదాము అవ్వలకు చర్మపు చొక్కాలు కుట్టించి వారికి రక్షణకు విమోచనకు ఆనవాలుగా ఆ చర్మపు చొక్కాలు వారికి గుర్తుగా ఉన్నాయి. అదేవిధంగా వేగుల వారు ఎరుకో పట్టణానికి వెళ్ళి ఆ ఎరుకో పట్టణము చూడడానికి వెళ్ళినప్పుడు రాహాబు ఇంటిలో ఆ ఇద్దరు వేగుల వారిని రాహాబు గారు దాచారు. దాచినప్పుడు ఆ ఎరుకో యొక్క రాజు రాహాబు ఇంటికి వచ్చారు. అమ్మా, మీ ఇంటికి వేగుల వారు వచ్చారట, మాకు తెలిసింది. వేగుల వారు ఎక్కడంటే ఆమె అంటుంది, అయ్యా రావడము నిజమే, కానీ వెళ్ళిపోయారు అని చెప్పింది. ఎట్లా వెళ్ళిపోయారంటే, అయ్యా ఎదుగో సముద్ర మార్గాన వెళ్ళిపోయారు. తర్వాత వచ్చింది, వారిని మేడ మీద జనప కట్టల క్రింద దాచి బయటకు తీసుకొచ్చి ఆమె అంటుంది, అయ్యా నేను మీకు ఉపకారం చేశాను కదా, నేను మీకు మేలు చేశాను కదా, నేను వేశ్యనే, నా శరీరాన్ని నమ్ముకున్న దాననే, అనేక మగవాళ్ళ జీవితాలు పాడు చేసిన దాననే, డబ్బుకో పోషణకో తెలియక నా కుటుంబ పోషణ కోసం నా ఒళ్ళు నమ్ముకున్న దాననే. నేను నిజం ఒప్పుకుంటున్నాను, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నేను నీచమైన దాననే. కానయ్యా నేను నీకు ఉపకారం చేశానయ్యా, మీకు నేను మేలు చేశాను, మీరు నాకు ఉపకారం ఇప్పుడు చేయాలి. అమ్మా, మేమేమి చేయాలంటే, దేవుడి పట్నం మీకు తప్పకుండా ఇస్తాడు. ఈ ఎరుకో నాశనం అయిపోతే ప్రజలు నాశనం అయిపోతారు. అయితే నన్ను మా ఇంటి వారు మొత్తము నాశనం అవ్వకుండా మీరు కాపాడాలి, మీ దేవుడు మమ్మల్ని రక్షించాలి అని ఒక నిబంధన వారితో చేసుకుంది. ఆ వేగుల వారు ఏం చేస్తారంటే, ఎర్రని తొగర దారము ఆ కిటికీకి కడతారు. మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా చదవండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము చూడండి. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరు నా తండ్రి ఇంటి వారందరికీ ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు, హల్లెలూయా, ఆనవాలు చెప్పండి అని చెప్తుంది. నేను ఉపకారం చేశాను, నా ఇంటి వారందరికీ మీరు ఉపకారము చేయాలి. ఆనవాలు ఏంటి? ఆనవాలంటే ఎర్రని తొగర దారం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఆ ఇంటి వారిని రక్షించటానికి ఆమె విజ్ఞాపన చేసి ప్రాధేయపడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానికి గుర్తుగా ఆనవాలు ఇవ్వమని బ్రతిమాలుతుంది. ఎంత గొప్ప మనసు! ఒక వేశ్య ఎలాగ మొర్రపెడుతుందో ఆలోచన చేయాలి. ఒక వేశ్యకున్న అంగలార్పు, ఒక వేశ్యే ఆమె జరగకో తప్పుడు పని చేసింది, కానీ ఆమె గుండెలో ఉన్న ఆ వేదన, ఆ బాధ వేగుల వారికి విజ్ఞాపన చేస్తుంది. అయ్యా మమ్మల్ని రక్షించండి, మాకు ఆనవాలు తెలియచేయండి,
ఎలా రక్షిస్తారో, మా కుటుంబాలను ఎలా కాపాడుతారో మాకు ఆనవాలు తెలియజేయండి అంటే వారు ఎర్రని తొగరదారము ఆనవాలుగా కిటికీకి కట్టారు. వారు అన్నారు, ఈ ఎర్రని తొగరదారము ఒకవేళ తెగిపోతే, చినిగిపోతే, పడిపోతే మీకు మాకు ఎటువంటి నిబంధన ఉండదు అన్నారు. దాని శిక్ష మీరే అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఆ రాహాబ్ అనే వేశ్యకు కిటికీకి తొగరదారము కట్టి ఆనవాలుగా అయ్యింది. ఏదయ్యింది ఆనవాలు? తొగరదారం. ఎర్రని యేసయ్య మనకు ఆనవాలుగా తన రక్తము, తన దేహము మన కొరకు ఆనవాలుగా ఇచ్చాడు. ఎరుపు దేనికి సాదృశ్యం అంటే విమోచనకు సాదృశ్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ప్రభు జన్మించినప్పుడు ఆనవాలు మనకు పుత్తుగొడ్డలైతే, ఆదాము అవ్వలకు చర్మపు చొక్కాలు రక్షణకు ఆనవాలైతే, రాహాబు యొక్క కిటికీకి ఎర్రని తొగరదారము రక్షణకు, ప్రిలరా క్షమాపణకు, ప్రిలరా విడుదలకు, ప్రిలరా మరి విమోచనకు తొగరదారము ఆనవాలైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీకు ఆనవాలను ఉంచాడు. ఆ ఆనవాలను నువ్వు గుర్తిరుగుతున్నావా? ఆ ఆనవాలును మన ముందు దేవుడు ఉంచాడు. ఆ ఆనవాలు గుర్తెరిగి ఆయన దగ్గరికి వచ్చిన మనము ఆ ఆనవాలను జీవితంలో ఎన్నడూనూ మరిచిపోకూడదు. చాలామంది ఆ ఆనవాలను మరిచిపోయే ప్రజలు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకంటాడు, మీ పాపములు ఎర్రనవైనను కెంపు వలె, అవి హిమము వలె తెల్లగా చేస్తానన్నాడు. ఆమె వేశ్యే, ఆమె జరగక తప్పులు పనులు చేసింది నిజమే, కానీ దేవుడు క్షమించాడు. హల్లెలూయా. ప్రియులారా, నా దేవుడు, మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంతటి పాపాలు చేసిన వారినైనా ఆయన ఏం చేస్తాడు? అలాగ పాపాలు చేయమని కాదు, దేవుడే చేయమన్నాడు కదా, పాస్టర్ గారు వాక్యం చెప్పారు కదా అని తప్పుగా అర్థం చేసుకొని పనికిమాలిన పనులు చేస్తే నరకానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త. క్షమాపణ మరి ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య జన్మించినప్పుడు ఆనవాలు దూతలు చెప్పడం జరిగింది. దేవునికిని మనుషునికిని దేవుడు ఆనవాలు చెప్పాడు, ఆనవాలు ఉంచాడు. మీరు ఆదికాండము 9వ అధ్యాయము 12వ వచనములో చూస్తే ఒక ఆనవాలు ఉంచాడు ఆకాశము మీద. ఏంటో తెలుసా? ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సు ఒక గుర్తిగా ప్రజలకు దేవుడు ఆనవాలుకి ఇచ్చాడు. ఇదిగో, ఇక నుంచి నేను మిమ్మును నీటి ద్వారా చంపను, జలప్రలయము రానివ్వను అన్నాడు. అన్నాడా లేదా? అది గుర్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలకు మారు మనసు అనేది, సున్నతి అనేది గుర్తుగా ఉంచాడు. ఇజ్రాయేల్ ప్రజలు పిల్లల నిర్గమాకాండం ఆదికాండము 12వ అధ్యాయం 17వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహాము ఈసాకుకు సున్నతి చేయించాడు. సున్నతి అంటే మారు మనసుకు గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సున్నతి ఇప్పుడు కూడా ముస్లిమ్స్ పాటిస్తూ ఉన్నారు. మగపిల్లలకు సున్నతి చేస్తారు. అబ్రహాము ఈసాకుకు సున్నతి చేశారు. ఇది దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆనవాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు మరణదూత మోషేను చంపడానికి వచ్చింది. మోషే ఇజ్రాయేల్ ప్రజలు నడిపించుటలో నిమగ్నమైపోయినప్పుడు మోషే చిన్న కొడుకుకి సున్నతి చేయలేదు. రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి, కాలం గడిచిపోతూ ఉంది.
మరణదూత వచ్చి మోషేను చంపేయడానికి పరిగెడతా ఉంది. మోషేకి తెలియదు, మోషే భార్య సిపోరా తన కొడుకును రాతి కత్తి తీసి తన కొడుకుకు సున్నత చేసింది. అప్పుడు మరణదూత మోషేను చంపకుండా వెడలిపోయింది. అది ఆనవాలు. మారు మనసు లేకపోతే, ఒక క్రైస్తవులని చెప్పుకొని మనసు మారకపోతే మరణదూతనే నరకము నోరు తెరిచి కనిపెడుతుంది. నువ్వు బాప్టిజం తీసుకోవచ్చుగాక, నువ్వు మందిరానికి రావచ్చుగాక, నువ్వు ప్రార్థన చేయొచ్చుగాక, కానుకలు ఇవ్వచ్చుగాక, మోకరించొచ్చుగాక, చేతులు ఎత్తొచ్చుగాక, నీవు దేవుని కొరకు మంచి పనులు చేయొచ్చుగాక, నీ మనసు మారకపోతే మరణదూత కాటు వేస్తారు. మనసు మారాలి. యేసు దగ్గరికి రాకముందు ఒక మనసు, యేసు దగ్గరికి వచ్చిన తర్వాత మారిన మనసు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనసు ఉందా? ఎంతమందికి ఈ రోజున క్రైస్తవులు అని చెప్పుకుంటూ బ్రతుకుతున్న వారికి మారు మనసు ఉందా? మారు మనసు ఒక సున్నతి. మారు మనసు పొందకపోతే నీ బ్రతుకు మారదు. అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉంటా. పశ్చాత్తాపం రాదు, పాప క్షమాపణ రాదు, పాపపు ఒప్పుకోరు, గుండె రాయి అయిపోతుంది, వేషధారులుగా తయారవుతారు. పర్వాలేదులే, యేసయ్య క్షమిస్తాడులే అనుకునే బతుకులోనికి వెళ్ళిపోతారు. యేసయ్య క్షమిస్తాడు, నిజమే. ఎప్పుడు క్షమిస్తాడు? నీ మనసు మారినప్పుడు క్షమిస్తాడు. నీ మనసు మారకపోతే యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య నమ్ముకోమని చెప్పు, బాప్టిజం తీసుకొని మనసు మారకపోతే, బిడ్డ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున చెప్తున్నాను, బ్రతిమాలుతున్నాను, నరకము నోరు తెరిచి కనిపెడుతూ ఉంది చంపటానికి. అగ్నారదు, పురుగు చావు. ఇక్కడ నువ్వు సుఖంగా ఉండొచ్చు, ఇక్కడ నువ్వు సంతోషం వెళ్ళవచ్చు, ఇక్కడ నీకు లోటు లేకపోవచ్చు, ఇక్కడ నీకు కొరత లేకపోవచ్చు. ధనవంతుడు అలా అనుకున్నాడు. చివరికి బూట్ వేసుకొని తిరిగేవాడు, సేవకుల మాటలు లెక్క చేయలా, చివరికి చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? మారు మనసు లేకపోతే నరకానికి వెళతారు. ఎప్పుడైతే సిపోరా తన కొడుకుకు రాతి కత్తితో సున్నత చేసిందో, మోషేను మరణదూత చంపకుండా విడిచిపెట్టింది. ఈ రోజున దేవుడు మన ఎదుట ఆనవాలు ఉంచాడు. బాప్టిజం అనేది ఒక ఆనవాలు. బాప్టిజం ఎప్పుడు ఇస్తారు చెప్పండి? మారు మనసు పొందినప్పుడు ఇస్తారు. పాస్టర్ గారు, మా అబ్బాయికి పెళ్ళండి, బాప్టిజము ఏంటి, దేనికట? పెళ్ళికట. పెళ్ళికి బాప్టిజం అయిపోతే ఏం చేయరు? పెళ్ళి చేయరు. అందుకని ఏమివ్వాలి కిరణ్? బాప్టిజము ఇవ్వాలి. మరి అదే బాప్టిజం అంటారు. ఆ పాస్టర్ గారికి మూట కొట్టుకుంటాడు, తీసుకున్న వాళ్ళకి మూటే, నాయకులకు మూటే, సిఫార్సు చేసిన వాళ్ళకి మూటే, అక్కడికి వచ్చిన వాళ్ళకి మూటే. బాప్టిజం గత సంవత్సరం 14 మంది తీసుకున్నారు. ఎంతమంది? 13 మంది. ఎంతమంది చర్చికి వస్తున్నారు? ఎంతమంది ప్రభువుని ఆరాధన చేస్తున్నారు? ఎంతమంది ప్రభువుని మహిమపరుస్తున్నారు? ఓ తల్లి, ఓ తండ్రి, నీ బిడ్డ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా గమనించావా? బాప్టిజం సరదే, ఈజీ కాదు, అంత ఈజీ కాదు మారు మనసు అంటే. కాబట్టి బాప్టిజం అనేది క్రైస్తవునికి ఆనవాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందటానికి ఆనవాలు ఉంది. ఏంటి ఆనవాలు చెప్పండి? ఆనవాలు గొర్రెపిల్ల రక్తము తీసుకొని
ఆ రాత్రి వారి ద్వారబంధముల మీద రక్తమును చిలకరించేవారు. ఏ ద్వారబంధం మీదైతే రక్తం ఉండేదో ఆ మరణదూత ఆ ఇల్లును దాటి వెళ్ళిపోయేది. హల్లెలూయా. అంటే మన గుండెలో, మన హృదయంలో ఏముండాలి? యేసు రక్తం ఉండాలి. ఏముండాలి? కొంతమంది యేసు రక్తమే జపించరు. కొంతమందికి యేసు రక్తమే జయమనడమే ఒళ్ళు నొప్పి, నోరు నొప్పి, పంటి నొప్పి, కంటి నొప్పి, చెయ్యి నొప్పి, నాలుక నొప్పి. యేసు రక్తమే జయమంటామా? అనం. కారణం ఏంటే? నీకు మారు మనసు లేదు గనక, నీకు తెలియదు గనక. ఆనవాలు యేసు ఆనవాలు ఉంచాడు. ఆ ఆనవాలను మనము గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, రాకడకు కూడా ఆనవాలు ఉన్నాయి. రాకడకు కూడా ఆనవాలు దేవుడు ఉంచాడు. రాజ్యం మీదకి రాజ్యాలు, ఇల్లులు కట్టుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇవి ఆనవాలు. పొలం దగ్గర ఇద్దరు కొట్టుకుంటారు, నాది ఇది నాది అది. అత్త కోడళ్ళు గొడవాడుకుంటారు, అత్త కోడళ్ళు. ఇవి ఆనవాలు. నేను చెప్పినది కాదు, బైబిల్లో ఉన్నాయి. భూకంపాలు వస్తాయి. ఏమండి? ఇవన్నీ రాకడకు ఆనవాలు. రాకడకు ఆనవాలు. కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, ఒకరి మీద ఒకరు పోట్లాడుకుంటారు, పొడుచుకుంటారు, ఒకరి మాంసం ఒకరు పొడుచుకొని తింటారు, రక్తము తాగుతారు. ఇవన్నీ రాకడకు ఆనవాలు. దేవుడు ఆయన తన గ్రంథములో పొందుపరిచాడు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు పడుతున్నాయా? ఇద్దరు అక్క చెల్లెలకో, తోటికోడలకో, తోటికోడలకి పడుతున్నాయా? పడట్లా. ఈ మూతి ఇటు విరిస్తే ఆ మూట అటు విరుస్తారు. ఇద్దరికి ఫంక్షన్కి వచ్చారనుకో, ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటారా? ఆ ఇద్దరిలో మనము ఎవరి ముందుని పిలిచినా ప్రమాదమే. ఎదురు పెడితే మరి మనల్ని ఏం చేయాలి? పిలుస్తుందా? పిలదు. పాస్ట్ గారు నాకు పడని దాని ముందు పిలిచాడు, ఆయనకి ఎంత పొగరు, నేనెందుకు ఆయనకి ప్రైజులు చెప్పాలా అని ముఖం మూచుకొని చూడనట్టు నటించే బామలు ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడకు ఆనవాలవి. నా ప్రియ సంగమా, యేసయ్య జన్మించినప్పుడు ఆనవాలను చూపించాడు. ఆ ఆనవాలు యేసయ్యను పొత్తుగొడ్డలతో చుట్టారు. అప్పుడు ఇంకా ఇటు అటు చూడకుండా గొల్లలు సూటుగా వెళ్ళిపోయారు. హల్లెలూయా. కాబట్టి ఆనవాలు గుర్తించటానికి, తెలుసుకోవడానికి, అధైర్యపడకుండా, అనుమానం పడకుండా, అనాలోచన పడకుండా డైరెక్ట్గా వెళ్ళడానికి ఆ గొర్రెల కాపర్లకు ఛాన్స్ దొరికింది. ఆ ఆనవాలను గుర్తించి సరాసరి యేసయ్య దగ్గరికే వెళ్ళిపోయారు. ప్రియులారా, తెలియజేశాడు, ఒక శిశువు పుత్తుగొడలతో చుట్టుబడి పశువుల తొట్టిలో పరుండు పెట్టను. ఆ పామరులు, ఆ గొల్లలు నేరుగా వెళ్ళి ఆరాధన చేశారు. ఆ ఆనవాలు, రాకడకు ఆనవాలు బెల్ల కొడుతూ ఉన్నాయి. మనము జాగ్రత్త పడాలి, మనము సిద్ధపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనవాలు గుర్తింపుకు సాదృశ్యం. కాబట్టి నీవు నేను కూడా ప్రభు ఇచ్చిన ఆనవాలను మన మదిలో ఉంచుకొని ఈ యాత్రా జీవితంలో ఆయన చూపించు బాటలో నడుద్దాం. అతి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.